న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కొండారెడ్డికో ఇంకెవరికో భయపడాల్సిన పని లేదు. అధికారంలోకి రాగానే చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేస్తాం. రాష్ట్రం గత 5 ఏళ్లు తిరోగమనంలో ఉంది. 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. మోడీ పాలనలో దేశం నెంబర్ 1 గా ఎదుగుతోంది. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెప్పపాటు కూడా కరెంటు పోలేదు. ఇక డీటెయిల్స్ చూస్తే, కడప పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షర్మిలారెడ్డి పులివెందుల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను. న్యాయ నిర్ణేతలు మీరే. ఇక్కడ ఏ కొండారెడ్డికో ఇంకెవరికో భయపడాల్సిన పని లేదంటూ భరోసా ఇచ్చారు. ఇదే గడ్డ మీద మీ బిడ్డ బ్రతుకుతోందని, ఈ గడ్డ మీద వివేక రక్తం న్యాయం కోసం ఆక్రోశిస్తూనే ఉంటుందన్నారు. అన్నా, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున హస్తం గుర్తు మీద ఎంపీ అభ్యర్థిగా నిలబడడం జరిగింది. రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు ఎంపీగా కావాలో లేదో నిర్ణేతలు మీరే. నేనైతే రాజశేఖర రెడ్డి బిడ్డను, మీకు మాటిస్తున్నాను. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డను మీరు గెలిపిస్తే ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బలం అవుతుంది. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ గొంతు అవుతుంది, మీకోసం కొట్లాడుతుంది. ఇందాకన్నారే, ఏ కొండారెడ్డికో ఇంకో రెడ్డికో ఎవ్వరికి భయపడాల్సిన పని లేదు. మీ రాజశేఖర రెడ్డి బిడ్డను మీరు ఎంపీగా చేసుకుంటే మీకు అండగా నేను నిలబడతా. ఎవ్వరే గాని మీ దగ్గర దోపిడీ చేయడానికి వీల్లేదు. అంతేకాదన్నా, ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది, మీరు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించండి. ఇదే గడ్డ మీద బతుకుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఈ గడ్డ బిడ్డలకే తన జీవితాన్ని అంకితం చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఈ గడ్డ మీద వివేకానంద రెడ్డి గారి రక్తం గత 5 సంవత్సరాలుగా న్యాయం కోసం ఆక్రోశిస్తూనే ఉంది, న్యాయం కోసం అడుగుతూనే ఉంది. గత 5 సంవత్సరాలుగా వివేకానంద రెడ్డి గారు చనిపోయి 5 సంవత్సరాలైంది. చనిపోలేదు, చంపేశారు. వివేకానంద రెడ్డి గారిని ఘోరంగా క్రూరంగా చంపేశారు. అయినా కూడా చంపించింది వీళ్ళు అని సిబిఐ చెప్తున్నా తలెత్తుకొని యథేచ్ఛగా తిరుగుతున్నారు. ఎలా సాధ్యమైందన్నా ఇది? రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు. రాజశేఖర రెడ్డి గారంటే 2 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచినవాడు. అలాంటి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు. రామునికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారు అలాగా. ఒకరికొకరు అలా అంత స్నేహంగా అంత ఒకరికొకరుగా బతికారు. అలాంటి వివేకానంద రెడ్డి గారు ఈ గడ్డకు 40 ఏళ్లు సేవ చేశారు. వివేకానంద రెడ్డి గారి దగ్గరికి ఎవరైనా ఒక సహాయం కోసం పోతే, సార్ నాకు సహాయం చేయండి అంటే వాళ్ళని ఈయన బండిలోనే ఎక్కించుకొని ఆఫీస్ వరకు తీసుకెళ్లి కలెక్టర్ అయినా ఇంకొక ఆఫీసర్ అయినా అక్కడికక్కడే సమస్యను పరిష్కరించేవాడు వివేకానంద రెడ్డి గారు. ఇది నేను కాదు, మీలో చాలా మంది ఎరుగుదురు, మీకు చాలా మందికి తెలుసు. అలాంటి వివేకానంద రెడ్డి గారు చనిపోయి చంపేయబడి 5 సంవత్సరాలైంది. ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. అన్నా, వివేకానంద రెడ్డి గారు చచ్చిపోయిన రోజు మాకు తెలియదు ఎవరు చంపారు అని. తెలుసుంటే ఆ రోజే చెప్దుము. కానీ సిబిఐ ఎంక్వైరీలో తేల్చింది అవినాష్ రెడ్డి గారి హస్తం ఉందని. అవినాష్ రెడ్డి గారు చంపించారు అని గూగుల్ టేక్అవుట్ మ్యాప్స్ లో చంపించిన అవినాష్ ఒకే చోట ఉన్నారు, అంతకు ముందు రోజున్నారు, ఆ రోజున్నారు అని సాక్ష్యాలు చూపుతుంది సిబిఐ. ఫోన్ కాల్ రికార్డ్స్ ఉన్నాయి, అంతకు ముందు రోజు మాట్లాడుకున్నారు, ఆ రోజు మాట్లాడుకున్నారు అని సాక్ష్యాలు చూపుతుంది సిబిఐ. మంగళగిరి చేనేతకు అంతర్జాతీయ గుర్తింపు కోసం నారా లోకేష్ ఎంతో తప్పిస్తున్నారని బ్రాహ్మణి అన్నారు. మంగళగిరిలో చేనేత కుటుంబాలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అధికారంలోకి రాగానే చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో చేనేత బజార్లు ఏర్పాటు చేస్తామన్నారు. గుంటూరు ఎంపీ అభ్యర్థి భార్య శ్రీరత్న, ఎమ్మెల్సీ అనురాధ, చేనేత నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి రావటం నాకు చాలా ఆనందంగా ఉంది, నాకు చాలా గౌరవంగా ఉంది. ఎందుకంటే ముఖేష్ గారికి నాకు ఇక్కడ తయారు చేసిన అందమైన చీరలు కానివ్వండి, వస్త్రాలు కానివ్వండి,
లేకపోతే ఇక్కడ స్వాగతాలు చేసే అందమైన ఆభరణాలు కానివ్వండి, చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఇప్పుడు ఎవరైనా కలిసినా కూడా ముఖేష్ గారు లేకపోతే నేను మన మంగళగిరి వస్త్రాలు కానుకగా ఇస్తున్నారు. మీరు చూసే ఉంటారు, మన మోదీ గారు రాజమండ్రికి వచ్చినప్పుడు కూడా నారా లోకేష్ గారు ఆయన్ని మన పసుపు మంగళగిరి శాలువాతో ఇక్కడికి వెల్కమ్ చేయడం జరిగింది. నాకు నిజంగా ఎంతో గర్వంగా అనిపిస్తుంది. శ్రీరత్న గారు కూడా చెప్పారు, ఇక్కడున్న చేనేత కార్మికులు ఎంత కష్టపడతారు, ఒక్క చీరని లేకపోతే ఒక్క వస్త్రాన్ని బయటికి తీసుకురావడానికి ఎంత పనులు చేస్తారు. మగ్గంలోనే కాదు, వెనకాల డైయింగ్ కానివ్వండి, లేకపోతే ఈ పత్తి ప్రాసెస్ చేయడం కానివ్వండి, వీటన్నిటిలోకి ఎంతో శ్రమ అవుతుంది. మన చీరలు ఎంతో అందంగా ఉంటాయి. నేను చిన్నప్పుడు అమ్మగారిని మన మంగళగిరి చీరల్ని వేసుకోవడం చూశాను. కానీ మనకు తెలిసిన విషయమే, మన చీరల పాపులారిటీ తగ్గుతూ పోతుంది. గత 5 సంవత్సరాలుగా చూస్తూ ఉంటే మన చేనేత కార్మికులు, స్వర్ణకారులు ఎన్నో కష్టాలు ఉన్నారు, పేదరికంలో ఉన్నారు. నేను ఎన్నో మగ్గాలకు వెళ్ళడం జరిగిందండి. గత కొన్ని నెలలుగా చాలా మంది కార్మికులతో మాట్లాడాను. వాళ్ళు చెప్పింది ఒకటే, మా బాధలు చెప్పుకోవాలన్నా ఎవరు లేరు, స్టేబుల్ గా లీడర్స్ ఎవరు లేరు. వస్తారు పోతారు, ఎవరు కొత్త ఆయన వస్తారు, కొత్త ఆవిడ వస్తారు, ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. కానీ ఒక్కటి తప్పకుండా కరెక్ట్, గత 5 సంవత్సరాలుగా నారా లోకేష్ గారు ఎప్పుడూ నాకు అందుబాటులో ఉన్నారు. ఎప్పుడు నా బాధల గురించి తెలుసుకుని ఎంతో కష్టపడ్డారనేది అది విని నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. ఆభరణాన్ని మనం చాలా ఎఫెక్టివ్ గా మార్కెటింగ్ చేసుకోవాలి, కంపెనీస్ తో మన ఒప్పందాలు పెట్టుకోవాలి. అదే కాకుండా మన చేసే ఈ ఐటమ్స్ కి అంతర్జాతీయ స్థాయిలో మన గుర్తుకు తీసుకురావాలన్నది. దీనికి కమిట్మెంట్ ఎంత పెద్దదంటే నాకంతా అర్థమైంది. మీ మీద జిఎస్టీ భారం అనేది చాలా పెద్ద భారం. ఆ జిఎస్టీ భారం అనేది లేకుండే లాగా చేసే కమిట్మెంట్ లోకేష్ గారిది. రాష్ట్రం గత 5 ఏళ్లు తిరోగమనంలో ఉంది అని, 25 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిందని, దానికి కారణం జగన్ పాలనేనని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు విమర్శించారు. పరిపాలన దక్షత లేకుండా కక్షపూరితంగా రాజకీయాలు జగన్ చేశాడని ఆరోపించారు. ఇక్కడికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, విజృంభించే జన సైనికులకి, అలాగే వేదికను అలంకరించిన శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి, శ్రీ లోకేష్ గారికి, మిగిలిన టీడీపీ జనసేన నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. మాకు చెప్పాలంటే నరేంద్ర మోడీ గారి యొక్క అభిమానులు బీజేపీలో అందరూ ఉండుంటారు. కానీ బీజేపీ పార్టీ కాకుండా బయట పార్టీలో నాలాంటి అభిమానులు కోట్ల సంఖ్యలో శ్రీ నరేంద్ర మోడీ గారికి ఉన్నారు. ఆయనంటే మాకంత ఇష్టం. ఎందుకంటే ఇవాళ ప్రతి భారతీయుడు విదేశాలకు అడుగు పెడితే ఛాతీ విరుచుకొని గర్వంగా రొమ్ము తరుచుకొని నేను భారతీయుణ్ణి అని చెప్పుకునేటువంటి గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు. ఐఎమ్ వెరీ లక్కీ. నేను ఎప్పుడు స్పీచ్ మొదలెట్టినా శ్రీ నరేంద్ర మోడీ గారు ల్యాండ్ అవుతున్నందుకు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రాయల వారు ఏలిన రాయలసీమ. ఈ గడ్డ నుంచి దార్శనికులు భారతదేశపు అభివృద్ధికి నిరంతరం తప్పిస్తున్న మాన్య ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి
ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున, జనసేన తరఫున హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాం. మోడీ గ్యారంటీ, చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ విశ్వాసం రాష్ట్రానికి ఎంతో అవసరం అని ప్రధానమంత్రి గారు చెప్పిన మాటలు 5 కోట్ల మంది ప్రజలకు భరోసా కలిగించాయి. శ్రీ మోడీ గారి నాయకత్వంలో దేశం వెలిగిపోతుంది, అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. మన రాష్ట్రం గత 5 ఏళ్లుగా మాత్రం తిరోగమనంలో ఉంది. 25 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయింది. ఇందుకు కారకుడు ఏమాత్రం పరిపాలన దక్షత లేకుండా కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేసే ముఖ్యమంత్రి పరిపాలన చేయటమే. దట్ ఈజ్ జగన్ మోహన్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వం పరమ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి గురి చేసింది. శ్రీవాణి దర్శనాల పేరుతోటి స్వామి దర్శనాన్ని వ్యాపారమయం చేసి సామాన్య భక్తులను ఇబ్బంది పెడుతుంది. శ్రీ మోడీ గారు అయోధ్యలో బాలరాముడి ఆలయం నిర్మిస్తే మన రాష్ట్రంలో శ్రీరామచంద్రుడి విగ్రహానికి తల నరికేశారు. గల్ఫ్ దేశాల్లో స్వామి నారాయణ మందిరం నిర్మింపజేసినటువంటి మన మోడీ గారు మన ధర్మాన్ని విస్తరింపచేస్తుంటే మన వైసీపీ ప్రభుత్వం వారు మన దేవతామూర్తుల విగ్రహాలని, చేతుల్ని నరికేస్తున్నారు, రథాల్ని తగలబెడుతున్నారు, హిందూ మతాన్ని అవమానిస్తున్నారు. శేషాచలం అడవుల్లో అక్కడ మాత్రమే లభ్యమయ్యేటువంటి అరుదైన ఎర్ర చందనాన్ని వైసీపీ స్మగ్లర్లు నరికేసి విదేశాలకు తరలిస్తున్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో దాదాపు 3,000 కోట్ల విలువైన ఎర్రచందనం తరలిపోయింది. ఎర్రచందనం స్మగ్లింగ్ లో ఆరితేరిన ఒక వ్యక్తికి వైసీపీ ఎమ్మెల్యే టికెట్ కూడా లభించింది. రాష్ట్రంలో జే ట్యాక్స్ ఉన్నట్లే ఈ ప్రాంతంలో పి ట్యాక్స్ ఉంది. పి ట్యాక్స్ కట్టాలి. మైనింగ్ సంస్థల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. మూతపడ్డ మైనింగ్ యూనిట్స్ నుంచి కూడా నెలకి 2 లక్షల రూపాయలు గుంజుకుంటున్నారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరు మీద లాగేస్తున్నారు. రైతులకు మేలు చేయరు, నిరుద్యోగులను పట్టించుకోరు, వ్యాపారస్తులు వ్యాపారం చేసుకునివ్వరు. ఈ అరాచక పాలనకి ముగింపు పలకాలి. ఈ రాయలసీమ ప్రాంతం, ఎస్పెషల్లీ ఈ చుట్టుపక్కల ఉన్న అద్భుతమైన ఈ ప్రాంతం, చిత్తూరు ప్రాంతంలో ఉద్యాన పంటలకు పెట్టింది పేరు. అరటి, బొప్పాయి, మామిడి లాంటి పంటలు చాలా చక్కగా పండుతాయి. మదనపల్లి టమాటాకు ప్రసిద్ధి. ఈ ప్రాంత రైతులను ఆదుకోవాలి. అలాగే ఇక్కడ పంటలను ఆధారం చేసుకుని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయాలి. శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు కూటమి ప్రభుత్వం రాయలసీమ రైతాంగానికి అండగా నిలుస్తారని వారి తరఫున మీకు నేను చెప్తున్నాను. వైసీపీ దాష్టికాలు ఆగాలన్నా, ఇక్కడ రైతులకు, యువతకు, మహిళలకు భరోసా లభించాలన్నా దేశంలో శ్రీ నరేంద్ర మోడీ గారు మరోసారి ప్రధానమంత్రి కావాలి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావాలి. తెలుగు గంగ ప్రాజెక్టును తీసుకువచ్చి రాయలసీమను సస్యశ్యామలం చేసిన ఘనత దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకి దక్కుతుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. 10 ఏళ్ల మోడీ పరిపాలనలో అభివృద్ధి, సంక్షేమంతో దేశం ముందుకు వెళుతూ సూపర్ పవర్ గా ఎదుగుతోందని చెప్పారు. పౌరుషాల గడ్డ రాయలసీమకి నీరిస్తే బంగారమే పండిస్తారు. ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు గంగా ప్రాజెక్ట్ తీసుకొచ్చి కరువు అయిన రాయలసీమలో బంగారం పండించారు. ప్రపంచంలోనే పవర్ఫుల్ లీడర్ మన నమో శ్రీ నరేంద్ర మోడీ గారు. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఉండాలి. దేశం అభివృద్ధి చెందాలంటే ఒక పవర్ ఉన్న నాయకుడు ఉండాలి. గత 10 ఏళ్ళు దేశం ఎంత అభివృద్ధి చెందిందో మనందరం చూశాము. మోడీ గారి మాటల్లో దమ్ముంది. మోడీ గారి నడకలో ఒక ధైర్యం ఉంది. మోడీ గారంటే దేశానికి కూడా ఈరోజు భరోసా ఉంది. మోడీ గారంటే 100% మేడ్ ఇన్ ఇండియా. మోడీ గారి నుంచి నేను 2 విషయాలు ఆదర్శంగా తీసుకుంటున్నా. మొదటిది, కన్న తల్లి హీరాబేన్ గారిని గౌరవిస్తాం. రెండోది, భారతదేశం అంటే భక్తి. శ్రీ నరేంద్ర మోడీజీ is one of the finest leaders that India has ever produced. He knows how to create wealth at the bottom of the pyramid
and pull people out of poverty. సంక్షేమ అభివృద్ధి రెండు బ్యాలెన్స్ చేసి భారతీయులు తలెత్తుకుని నిలబడేలాగా చేసిన వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు. వచ్చే 10 ఏళ్ళు మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఒక సూపర్ పవర్ గా ఎమర్జ్ అవుతాం ఖాయం. ఒకప్పుడు మనందరం విదేశాలకు వెళ్తే మీరెక్కడి నుంచి అడిగినప్పుడు భారతీయులని చెప్పుకునే పరిస్థితి. అలాంటిది ఇప్పుడు మన విదేశాలకు వెళ్తే నరేంద్ర మోడీ గారి పేరు చెప్తే చాలు, ఎక్కడ లేని గౌరవం ఈ రోజు మనకి దక్కుతుంది. వికసిత్ భారత్ నరేంద్ర మోడీ గారి కళ, వికసిత్ రాయలసీమ చంద్రబాబు గారు పవన్ అన్న కళ. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మన బయటికి గెంటేశారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం రెండు చేస్తాం జరిగింది. 2014 నుంచి 2019 మధ్యన రాయలసీమని కూడా అభివృద్ధి బాటలో ఆనాడు మనం పెట్టాం. మనం గతంలో చూసాం, కొంతమంది ఫ్యాక్షన్ నాయకులు రాయలసీమతో రక్తం పారిస్తే చంద్రబాబు నాయుడు గారు నీరు పారిచ్చిన వ్యక్తి. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాయలసీమకి సాగునీటి ప్రాజెక్టులు మనం పూర్తి చేశాం. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించడానికి ఆనాడు ప్రాజెక్ట్ కూడా ప్రారంభించాం. ఉమ్మడి చిత్తూరు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కన్ను రెప్పకొట్టే పాట కూడా కరెంటు పోలేదని, కానీ నిన్న కొద్దిపాటి వర్షానికే 6 నుండి 8 గంటలు కరెంటు పోయిందని మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర స్క్వేర్ ఫీట్ కు ఇంతని ఆర్ఆర్ ట్యాక్సులు వసూలు చేసి ఢిల్లీకి కప్పం కడుతున్నారని విమర్శించారు. అవినీతికి ఆనవాళ్లుగా చేసి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసి ఐటీ రంగం కుదేళ్లు చేస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి మంచిగున్న తెలంగాణను ఆగమాగం చేసింది. కరెంటు కోతలు ఇలా చందానగర్ లో మీ పక్కనే ఉంటది, బిహెచ్ఎల్ దగ్గర చందానగర్ లో ప్రజలందరూ కూడా 24 గంటల నుంచి కరెంట్ రాకపోతే వాళ్ళు పోయి సబ్స్టేషన్ మీద దాడి చేసినారు. హైదరాబాద్ లో కరెంటు కోతలు, కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో తెలియదు. పారిశ్రామికవేత్తలు కూడా లాభం లేదు మేము పోతామని బిస్తర్ కడతా ఉన్నారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతా ఉన్నారు. కార్నింగ్ అనే సంస్థ 1000 కోట్లు పెట్టుబడులు పెడతాను వచ్చి మన ప్రభుత్వంలో వచ్చింది. పని స్టార్ట్ చేయకుండా ఈ ప్రభుత్వ వైఖరి కరెంటు కోతలు చూసి వాళ్ళు తమిళనాడు కూడా వెళ్ళిపోయినారు. మరి ఇదే గతి జరిగితే మన గతి ఏం కావాలి ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించాలి. నరేంద్ర మోడీ ఈ రోజు కృష్ణా గోదావరి నీళ్లు నేను తమిళనాడుకు తరలిస్తా అంటా ఉన్నాడు. అంటే మన నదుల నీళ్లు కూడా పోయే ప్రమాదం వస్తా ఉంది. ఈ ముఖ్యమంత్రి ఏమో మాట కూడా మాట్లాడతలేడు. నరేంద్ర మోడీ నువ్వు బడే బాయ్, నేను చోటే బాయ్ అని మాట్లాడుతా ఉన్నాడు. చాలా పెద్ద ప్రమాదం ఉంది. ఈ ప్రమాదం నుంచి తెలంగాణ కాపాడుకోవాలంటే ఉద్యమ టైంలో నేను పటాన్ చెరువుకు చాలా సార్లు వచ్చిన, మీరందరూ కూడా ఉప్పెనలాగా లేచినారు. ఆనాడు బ్రహ్మాండమైన ఉద్యమం నిర్మాణం చేసినాం. ఆ ఉద్యమం పుణ్యమే మనకు తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ ప్లీజ్ ఆనాడు తెచ్చుకున్న తెలంగాణ నేను నా ప్రాణాల మీద తెచ్చుకొని ఆమరణ దీక్ష పెట్టి చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తర్వాత కొద్దిగా తెల్లగై ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నాం. ఈ టైంలోనే మరి దరిద్రం కాంగ్రెస్ వచ్చి మన నెత్తిన వాలింది. చాలా ఇబ్బందులు జరిగే పరిస్థితి ఉన్నది. నేను ఒక్కటే మాట మీ బిడ్డగా మీకు మనవి చేస్తా ఉన్నా, బాధ్యత గల వ్యక్తిగా ఒకటే మాట చెప్తా ఉన్నా. ఈ రోజు గోదావరి కృష్ణా నీళ్లు మనకే దక్కాలన్నా, మళ్ళా మన పరిశ్రమలు మనకే ఉండాలన్నా, ఇక్కడ కండ్లద్దాలు తయారు చేసే కంపెనీ నిలబడి ఉండాలన్నా, ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిలబడి ఉండాలన్నా, అనేక ఫ్యాక్టరీలు ఇంకా మన పడంచెరుకు రావాలన్నా ఖచ్చితంగా ఇవాళ మెదక్ ఎంపీగా వెంకట్రామరెడ్డి గారు గెలవాలి. బీఆర్ఎస్ డజన్ పైబడి స్థానాలు బీఆర్ఎస్ గెలిస్తేనే పార్లమెంట్ లో మనం కీలక పాత్ర పోషించే అవసరం వస్తుంది. ఆ విధంగానైనా రాష్ట్రాన్ని కాపాడుకోవచ్చు. కాబట్టి దయచేసి
మీరందరూ కూడా పనిచేయాలని కోరుతా ఉన్నా. నా ప్రాణం ఉన్నంత వరకు, దేవుడు ఇచ్చినటువంటి ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ కోసం నా ప్రాణమైన బలిపెడత గాని అన్యాయం మాత్రం జరగనివ్వను. మీరే నాకు అండదండ, మీరే నాకు ఇన్స్పిరేషన్, మీరే నాకు ఊపిరి. నేను పెద్దవాడిని, చిన్న మాట మాట్లాడను. దుర్మార్గపు రాజకీయాలు మానుకోవాలని చంద్రబాబుకి సూచిస్తున్నట్లు వైసీపీ సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడారు. జూన్ 4వ తేదీన సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని, గత ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేయలేదని కూటమి పార్టీలు ప్రజలపై కక్ష తీర్చుకుంటున్నాయన్నారు. పడితే కానీ వాళ్ళకి తర్వాత చదువులకు అవకాశం ఉండదు. అటువంటి ఆపడం కూడా ఇది సమంజసం కాదు. వీటన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడు, భారతీయ జనతా పార్టీ, జనసేన, ఈ 3 కూటముల వల్ల రాష్ట్రానికి మంచి ఏం జరగదు. ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు మాత్రం ముగ్గురు కలిసి చేస్తారు. ఈ కూటముల వల్ల మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1 అదనమైన సహాయం ఉండదు. కానీ ఇటువంటివి పిచ్చి పిచ్చి పనులు, దుర్మార్గపు ఆలోచనలు చేస్తుంటారు. దయచేసి చంద్రబాబు గారిని, నరేంద్ర మోడీ గారిని, పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నా, అయ్యా మీరు పేద ప్రజల మీద కక్ష తీర్చుకోబాకండి. మీకేమైనా కక్ష ఉంటే మా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా పార్టీ నాయకుల మీద తీర్చుకోండి. పేద ప్రజలు మాత్రం కనికరించండి. పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టబాకండి. చేతురాగా అక్కలు ఇబ్బంది పడుతున్నారు. పెన్షన్ సరైన టైంకి అందక అవాతాతలు ఇబ్బంది పడుతున్నారు. విద్యా దీవెన రాక విద్యార్థులు బాధపడుతున్నారు. ఈబీసీ నేస్తం లేక వెనకబడిన వర్గాలు కొన్ని ఇబ్బంది పడుతున్నాయి. దయచేసి వీళ్ళ మీద కక్ష సాధించబాకండి. మీరు గతంలో మీకు ఓట్లే లేదు కదా అని పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడించాడని చెప్పని, బీజేపీకి 1 సీటుకు కూడా అవకాశం కల్పించలేదని, చంద్రబాబు నాయుడికి అధికారం రాలేదని, ముఖ్యంగా వాళ్ళ కొడుకును ఓడించాడని చెప్పని ఈ కక్ష ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఉంది. ఇది ఈ విధంగా తీసుకుంటున్నారు. నేను ఒకటి మాట చెప్తున్నాను, మీరు ఈ 2 నెలలు ఇబ్బంది పెట్టొచ్చుండేమో. రేపు జూన్ 4 నాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేస్తాడు. అది చేసిన తర్వాత మీరెవరు కూడా పేద ప్రజల్ని టచ్ కూడా చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా కవచంలాగా వాళ్ళకి అండగా ఉంటారు అని చెప్పని తెలియపరుచుకుంటూ ఈ దుర్మార్గపు రాజకీయాలు మానుకోవాలని మాత్రం చంద్రబాబుని కోరుకుంటున్నాను. నారా భువనేశ్వరి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. భువనేశ్వరికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ప్రజల్ని ఉద్దేశించి భువనేశ్వరి ప్రసంగించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి రాబోయే ఎన్నికల్లో కూటమిని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కూటమి అధికారంలోకి వస్తే అందించే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కుప్పం ప్రజల రుణం తీర్చుకోలేనిదని అన్నారు. ఇప్పుడు ఒక కుటుంబానికి తండ్రి ఎంత ముఖ్యమో, ఒక రాష్ట్రానికి ఒక నాయకుడు అనేవాడు చాలా ముఖ్యం. ఆ నాయకుడి మీద నమ్మకం ఉంచుకుని మీరందరూ ఆయనతో చెయ్యి కలపాలి. ఒక్క నాయకుడి వల్ల కాదు. మీ అందరికీ తెలుసు, మహాత్మా గాంధీ బ్రిటిష్ పరిపాలన కింద ఆయన ఒక్కడు వల్ల అయ్యుండేది కాదు స్వాతంత్రం తీసుకురావటానికి. ఆయనకు ఆలోచన ఉంది, ముందుకెళ్లారు. ఆయనతో పాటు ప్రతి భారతీయుడు ముందుకెళ్లి స్వాతంత్రం కోసం పోరాడారు. అట్లానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కింద ప్రజలు అందరూ చెయ్యి కలిపి మీరు ఆ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రజల ప్రభుత్వం అనేది తీసుకురావాలి. అది ఎప్పుడు మే 13న మీ ఓటేసి నీ ప్రభుత్వాన్ని మీరు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. సో మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాను, మీరందరూ మీ ప్రభుత్వాన్ని చాలా చాలా ఆలోచించి ఈ ప్రభుత్వాన్ని దించి మన ప్రజల ప్రభుత్వాన్ని తీసుకురమ్మని నేను కోరుతున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. పిఠాపురం కూటమి అభ్యర్థి పవన్ ను గెలిపించాలని జబర్దస్త్ హాస్య నటుడు రైజింగ్ రాజు సీరియల్ నటులు సుజాత మురళి కోరారు. బుధవారం ఉప్పాడ వీవర్స్ కాలనీ కొత్తపల్లిలో గాజు గ్లాసు గుర్తుపై ఓట్లు వేయాలని పవన్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. మే 13న ఎన్నికల్లో పవన్ కు ఓట్లేసి భారీ మెజారిటీతో నెగ్గించాలని మాజీ ఎమ్మెల్యే వర్మ భార్య లక్ష్మీదేవి రమణక్కపేటలో గాజు గ్లాసులను చేత్తో పట్టుకుని ప్రచారం నిర్వహించారు. మీరు ఒక్కటి మాత్రం అర్థం చేసుకోండి, 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ ఎలక్షన్లో మీ దగ్గర ఒక ఆయుధం ఉంది, అదే ఓటు అనే ఆయుధం.
ఆ ఆయుధంతో మీ దగ్గర ఉంది కాబట్టి రాజకీయ నాయకులంతా మీ చుట్టూరు తిరుగుతూ ఉంటారు. మాకంటే తెలివైన వాళ్ళు ఓటర్లు. ఒక్కసారి ఆలోచించండి ఓటర్ మహాశీలరా, ఈ ఆయుధంతో మీరు ఒక మంచి వ్యక్తిని గెలిపించుకునే అవకాశం మీ చేతికి వచ్చింది. కూటమి ఏపీకి రావడం మనం చేసుకున్న అదృష్టం. అభివృద్ధికి మూలం చంద్రబాబు నాయుడు గారు. ఆకలన్నా అన్యాయం ఉన్నా సరే ముందుండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరికీ తోడుగా కేంద్రంలో మోదీ గారు ఉన్నారు. అభివృద్ధి జరుగుతుంది, అన్యాయాన్ని ఎదిరించడానికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మన ఏపీకి నిధులు పంపించడానికి మోదీ గారు ఉన్నారు. అర్థం చేసుకొని మంచి వ్యక్తికి ఓటేయండి. మీకు ఒకటే చెప్తున్నాను ఓటర్ మహాశీలారా, ఇంటి ముందు తులసి కోట ఉండాలి, ఈ సైన్యంలో దేవుడు ఉండాలి, ఆగ్నేయంలో అగ్గి ఉండాలి, మన పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఉండాలి. ఓటర్ మహాశీలారా, చర్చిలో యేసుప్రభు ఉండాలి, మసీదులో అల్లా ఉండాలి, తిరుపతిలో వెంకన్న బాబు ఉండాలి, మన అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ఉండాలి. ఓటర్ మహాశీలారా, ఒకటి అర్థం చేసుకోండి, మీకు ఫ్రీగా మీ ఇంట్లో 3 గ్యాస్ బండలు ఉండాలి, ఆడవారంతా ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ప్రయాణం చేయాలి. ఇవన్నీ జరగాలంటే అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ఉండాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొండారెడ్డికో ఇంకెవరికో భయపడాల్సిన పని లేదు. అధికారంలోకి రాగానే చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేస్తాం. రాష్ట్రం గత 5 ఏళ్లు తిరోగమనంలో ఉంది. 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. మోడీ పాలనలో దేశం నెంబర్ 1 గా ఎదుగుతోంది. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెప్పపాటు కూడా కరెంటు పోలేదు. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.